భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చాతుర్మాస్య వ్రత దీక్ష గురించి తెలుసుకుందాం. వ్రతం అంటే నియమం, దీక్ష. బ్రహ్మ ప్రజలను సృష్టించి అలిసి పడుకున్నాడు. అప్పుడు దేవతలు భూతముల సారభూతమైన తేజస్సుతో ఆయనకు చికిత్స చేయగా ఆయన మహాత్ముడయ్యాడు. ఆ తేజస్సు ఒక హవిస్సు. ఈ హవిస్సు గొప్ప ఔషధం కనుక దానికి వ్రతమని పేరు కలిగింది. ఆ హవిస్సుతో తేజస్సుతో నేను మహానవర్తిష్ట అని ప్రజాపతి ఈ సృష్టి కార్యంతో మహాత్ముడనయ్యాను అని అన్నాడు. కనుక ఈ సృష్టి కార్యం మహావ్రతమయ్యింది. అవర్తి అనేది వ్రతమైంది. ఈ విధంగా శ్రద్ధతో, నియమంగా, దీక్షతో చేసే కర్మానుష్ఠానమే వ్రతము. ఇక మాసమనగా నెల అని అర్థం. చంద్రకళలతో కూడినది కనుక మాసమని పేరు పొందింది. మాసమనగా జ్ఞానమని అర్థం. 4 మాసాల సమాహారం చాతుర్మాస్యం. ఆ 4 మాసాలలో చేసే వ్రతం చాతుర్మాస్య వ్రతం. ప్రజాపతి సృష్టి కార్యవ్రతం చేయడానికి ముందు యజ్ఞం చేశాడు. ఏకం, ద్వే, త్రీని, చత్వాది అని 4 సార్లు ఆజ్యమును, ఒక సమిధను హోమం చేశాడు. అందుచే దేవతలు, రాక్షసులు, పితరులు, మనుష్యులు అనే 4 సృష్టించడం, వారికి రోమములు, కాంతి, ఎముకలు, మాంసము, మజ్జల నిర్మాణం జరిగింది. ఈ 4 సృష్టించడమే ప్రజాపతి యొక్క చాతుర్మాస్య వ్రతము. ఆ 4 మాంసాదులను ఇచ్చుటచే చాతుర్మాస్యము అని పేరు కలిగింది. మాంస, మాస శబ్దములు జ్ఞానార్థకాలు. 4 జ్ఞానమునుంచుట చేత చాతుర్మాస్యము అని పేరు కలిగింది. చతురుడనగా గొప్ప నేర్పరి. ఆయన యొక్క చతురతతో కూడిన, లక్ష్మితో కూడిన సృష్టికర్మ చాతుర్మాస్యం. మా అనగా లక్ష్మి, ఆస్యం అనగా ముఖము. 4 వేదలక్ష్ములు ముఖముగా కలిగిన వ్రతము చాతుర్మాస్య వ్రతము. అనగా చాతుర్మాస్య వ్రతమాచరించే 4 మాసాలలో 4 వేదాలకు పూజ జరగాలి. 4 వేదముల అధ్యయనం చెయ్యాలి. 4 వేదాలుగా విభజించిన గురువు, జగద్గురువైన వ్యాస మహాముని పూజ, అట్లే వేదస్వరూపుడైన సదాశివుని మొదలుకొని శంకరాచార్యులు మధ్యగా గల ప్రస్తుతమున్న గురువుల వరకు గల గురు పరంపరకు పూజ చెయ్యాలి. అజ్ఞానాంధకారమును నిరోధించగల ప్రధానమైన గురువు వేదమాత. వేదలక్ష్మియే శ్రీ విద్య, శ్రీచక్రము. 4 నెలల్లో ప్రతిరోజు కనీసం ప్రతి శుక్రవారం శ్రీచక్రార్చన రూపంలో వేదచక్రార్చన చెయ్యాలి. తరువాతనే శంకర, వ్యాసాది గురు పూజ చెయ్యాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి లేక పౌర్ణమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి, పూర్ణిమ దాకా ఉపవాస దీక్షతో, ప్రధానంగా బ్రహ్మచర్య వ్రతంతో చేసే గురుపూజ చాతుర్మాస్య వ్రతం. ఈ 4 నెలలు నదులన్నీ రజస్వలలై ఉంటాయి కనుక నదులను ముట్టుకోరాదు. రజస్సు అనగా ధూళి, దుమ్ము, నీరు, బురదతో నిండి ఉంటాయి కనుక ప్రజలు ఉన్న చోటనే కదలకుండా ఉండాలి. కలుషితమైన నీరు త్రాగరాదు. రోగాల బారిన పడరాదు అని మహర్షులు, వేదశాస్త్రాలు కట్టడిని ఏర్పాటు చేశారు. మంచి మాటలు చెవికెక్కవు. అందులోనూ కలియుగంలో ప్రజలు పెడచెవిన పెట్టినా ఇంకా సన్యాసులు చాతుర్మాస్య దీక్షను కొనసాగిస్తున్నారు. మాసమనగా పక్షమని అర్థం స్వీకరించి 4 పక్షములనగా 2 నెలలు మాత్రమే దీక్ష బూనుతున్నారు. వారు ఆ ప్రాంతం పొలిమేరలు దాటరు. ఆ 2 నెలలు ఉపవాస దీక్ష బూని పూజలు, సభలు వగైరాలతో నియమపాలనతో వ్రతమును ఆచరించి చివరి రోజున దీక్షా విసర్జనము, సీమోల్లంఘనము చేస్తారు. ఇదంతా ప్రధానంగా ఆయురారోగ్య పరిరక్షణ కొరకేనని వేదము హెచ్చరిస్తోంది. ఈ వ్రతం ప్రజలంతా యథావిధిగా పాటించవలసిన గొప్పదైన ఆరోగ్య వ్రతము. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి దీక్షితుడై ప్రతి మానవుడు
నియమనిష్టలతో ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించాలి. 4 నెలలలో 2 నెలలు వర్ష ఋతువు, 2 నెలలు శరదృతువు. స్త్రీ పురుషులు పశుపక్షాదులు వర్షణశీలురై ఉంటారు. కామోద్దీపన కారకములు రేతపాతము మృత్యువు అని శాస్త్రవచనం. అందుకే ఆషాఢంలో కృత దంపతులు దూరంగా ఉండాలని, శ్రావణమాసం మంగళగౌరీ వ్రతమును స్త్రీలు ఆచరించాలని శాస్త్రనిర్దేశం. శరత్కాలం వ్యాధులతో శరీరమును శిథిలపరిచేది. అందుచే కృష్ణాష్టమి, కృష్ణుని నవరాత్రులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, మహాలయ పక్షములు, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో నక్తములు, సోమవారములలో ఏకాదశి, పూర్ణిమాదులలో ఉపవాసములు, శివారాధనలను ఏర్పాటు చేశారు మహర్షులు. కలియుగమున ప్రజలు నిర్వీర్యులు దుర్బలురు కాకూడదని మంగళగౌరి చాతుర్మాస్యాది వ్రతములు పండుగలు అనే పేరుతో ప్రధానంగా స్త్రీ పురుషులు బ్రహ్మచర్య వ్రతం పూనునట్లు కట్టడి చేశారు. ఈ వ్రత వైశిష్ట్యాన్ని అనేక పురాణాలలో వ్యాస మహర్షి పొందుపరిచాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూదేవికి విముక్తి కలిగించిన సమయంలో భూదేవి విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించింది: దేవా, ప్రతీకల్పమున నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు. అయితే సంవత్సరంలోని 12 నెలలలో నీకిష్టమైన నెలలేవి? అప్పుడు వరాహమూర్తి ఇలా అంటాడు: ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు నాకు ప్రీతికరమైన చాతుర్మాస్యకాలం. ఆ వ్రతంలో బియ్యం దానం చెయ్యాలి. ఆ 4 మాసములలో ఉపవాసముండి శ్రీహరి పూజ చెయ్యాలి. తిలహోమం చేసి తిలలతో కూడిన అన్నం తినాలి. ఇదే చాతుర్మాస్య వ్రతవిధి. ఇట్లే కృష్ణపక్షంలో కూడా ఈ వ్రతమాచరించవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిని పొందగానే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు దేవతలకు రాత్రి ప్రారంభమవుతుంది. ఆనాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకుపక్రమిస్తాడు. ఆ రోజు శయన ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వరకు ఈ 4 నెలలు విష్ణు పూజను నియమనిష్టలతో ఆచరించడం చాతుర్మాస్య వ్రతము. సంయమి అనగా అందరినీ వారి వారి కర్మలతో నియమించు పరమాత్మ. అయితే విష్ణువు అనగా నారాయణుడు, అనగా సూర్యనారాయణమూర్తి, సూర్యుడే. ఈయనే గ్రీష్మంలో రుద్రుడు. ఆషాఢాది 4 నెలలు ప్రచండత తగ్గి రౌద్రం తగ్గి శివుడుగా ఉంటాడు. సూర్యరశ్మి మందగించటమే విష్ణుమూర్తి యోగ నిద్రకు ఉపక్రమించటం. అప్పుడు ప్రాణుల జఠరాగ్ని మందగిస్తుంది. అప్పుడు కడుపు నిండా తింటే అజీర్ణం పుట్టి విషమవుతుంది. అమృతత్వ సిద్ధికై ఉపవాసాలు, చాతుర్మాస్య వ్రతములు ఏర్పాటు చేయబడినవి. చాతుర్మాస్య వ్రతమును ప్రజలందరూ ఆచరిస్తే మంచిదే. ఆచరించలేని వారు చాతుర్మాస్యంలో మధ్య వచ్చే కృష్ణ, గణపతి, దేవీ నవరాత్ర వ్రతములు, కార్తీక మాసోపవాసాదులను ఆచరించవచ్చు. అన్ని వ్యాధులకు మూలం అజీర్ణం కనుక దానిని అరికట్టడానికే వ్రతములు, నియమములు వగైరా. జిహ్వా, లింగములను అరికట్టడమే చాతుర్మాస్య వ్రతం ప్రధాన లక్ష్యమని, సకల శాస్త్ర పురాణ సందేశమని పద్మపురాణం హెచ్చరిస్తోంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీకంలో పెసలు మొదలగు పప్పు పదార్థములను విడిచిపెట్టాలి. చాతుర్మాస్య కాలంలో బెల్లం, తైలం, నెయ్యి, తాంబూలాదులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం మధుసూదనాష్టోత్తర నామస్తోత్ర పారాయణం చెయ్యాలి. వేదాంత ప్రవచనము ప్రశస్త్యము. శ్రావణమాసంలో పూర్ణిమ నాడు పురుషులకు ఉపకర్మ అనగా వేదాధ్యయనం ప్రారంభిస్తారు. స్త్రీలు మంగళగౌరీ వ్రతములు చేస్తారు. గౌరీ అనగా వేదవాణి లేక వాగ్దేవత. గౌరిని ఆరాధిస్తే ఆ దేవి మంగళములను ఇచ్చుటయే కాక సస్యానుకూల వర్షములను ఇస్తుంది. భాద్రపద మాసం సామవేద పారాయణకు అనువైన మాసం.
ఇలా 4 నెలలు 4 వేదముల ఆరాధన అధ్యయనాధ్యాపనములతో కూడిన వ్రతమే చాతుర్మాస్య వ్రతము. ఆ 4 నెలలే కాదు, సంవత్సరమంతా చతుర్వేద పారాయణ ఎక్కడుండునో నియమ సంప్రదాయ పద్ధతులలో అది చాతుర్మాస్యమే. ఆ సంవత్సర కాలమే చాతుర్మాస్య వ్రతము. 4 వేదలక్ష్ములు వెలిసిన ఈ భారత భూమికే చాతుర్మాస్యము అని పేరు. అందరూ ఈ వ్రతమును చేసి ఆరోగ్యవంతులై సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.